మాతృదేవో భవ. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు లోక కళ్యాణం కోసం అందించిన పరమ పవిత్రమైన స్తోత్రం కనకధారా స్తోత్రం. భక్తి, కరుణ మరియు ఆసుకవిత్వం మేళవించిన ఈ స్తోత్రం దారిద్ర్యాన్ని పారదోలి సంపదలను వర్షింపచేస్తుంది. బాల్యదశలో శంకరులు భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఒక పరమ పేదరాలు తన వద్ద ఏమీ లేకపోయినా అతిథిని ఖాళీ చేతులతో పంపకూడదనే ఉద్దేశంతో తన వద్ద ఉన్న ఒక్క ఎండిన ఉసిరికాయను భిక్షగా వేసింది. ఆమె ఆర్తిని, త్యాగాన్ని చూసి శంకర్ల హృదయం ద్రవించింది. ఆమె దారిద్ర్యాన్ని తొలగించమని ఆయన లక్ష్మీదేవిని వేడుకున్నారు. ఆమె పూర్వజన్మలో దానం చేయలేదని లక్ష్మీదేవి చెప్పగా, ఈ జన్మలో ఆమె ఇచ్చిన ఈ ఉసిరికాయే మహాదానం అని వాదించి ఆసువుగా ఈ కనకధారా స్తోత్రాన్ని గానం చేశారు. ఫలితంగా ఆ తల్లి ఆ పేదరాలి ఇంటిపై బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి అనే మొదటి శ్లోకంలో శ్రీ మహావిష్ణువు నీలమేఘశ్యాముడు. ఆయన శరీరం ఒక నల్లని తమాల వృక్షం వంటిది. ఆ వృక్షంపై ఒక ఆడతుమ్మెద ఎలాగైతే వాలుతూ నాట్యం చేస్తూ అలరిస్తుందో, లక్ష్మీదేవి కనుచూపులు కూడా విష్ణుమూర్తి శరీరంపై అలానే ఆడుకుంటున్నాయి. ఆ చూపులు పరమ మంగళకరమైనవి. సకల ఐశ్వర్యాలకు మూలమైన ఆ చూపులు మన వైపు మళ్ళీ మనకు శుభం కలిగించాలని శంకరులు కోరుతున్నారు. ముగ్ధాముహుర్విదదతి వదనే మురారేహే అనే 2వ శ్లోకంలో అమ్మవారి చూపుల్లోని సిగ్గును వర్ణించారు. విష్ణువును చూడాలనే ప్రేమ, అదే సమయంలో భర్త ముఖాన్ని నేరుగా చూడలేని సిగ్గు. ఈ రెండిటి మధ్య అమ్మవారి కనులు మళ్లీ మళ్లీ విష్ణువు ముఖంపైకి వెళ్లి వెనక్కి వస్తున్నాయి. ఆ చూపులు ఒక నల్లకలువ పూలమాలలాగా విష్ణువు మెడలో కనిపిస్తున్నాయి. సముద్ర గర్భం నుండి పుట్టిన ఆ తల్లి చూపులు మన దారిద్ర్యాన్ని పోగొట్టి ఐశ్వర్యాన్ని ఇవ్వాలే అని ఈ శ్లోకంలోని భావం. విశ్వామరేంద్ర పదవిభ్రమ దానదక్షం అనే 3వ శ్లోకంలో లక్ష్మీదేవి కటాక్షానికి ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. సాక్షాత్తు దేవేంద్రుడు తన పదవిని కోల్పోయినప్పుడు ఆమె కనుసైగతోనే అతనికి తిరిగి స్వర్గాధిపత్యం లభించింది. ఏ చూపులు విష్ణుమూర్తికి అమితమైన ఆనందాన్ని ఇస్తాయో, ఏ చూపులు అత్యున్నతమైన పదవులను ప్రసాదించగలవో, అటువంటి దివ్యమైన చూపులు ఒక్క క్షణం మనపై పడితే చాలు, మన జీవితం ధన్యమవుతుంది అని ఈ శ్లోకంలోని భావం. కాలాంబుదారి లలితో రసికైట భారేహే అనే 4వ శ్లోకం విష్ణువు నల్లని మేఘం వంటివాడు. ఆ మేఘం వంటి వక్షస్థలంపై అమ్మవారు మెరుపుతీగలా మెరుస్తున్నారు. లోకాలన్నింటినీ రక్షించే తల్లిగా, భృగు మహర్షి పుత్రికగా ప్రసిద్ధి చెందిన లక్ష్మీదేవి నల్లని మేఘం నుండి వర్షం కురిసినట్లుగా మనపై తన కరుణారసాన్ని కురిపించి మనకు మేలు చేయాలి అని భావం. ప్రాప్తం పదం ప్రథమతః కలుయత్ ప్రభావాత్ అనే 5వ శ్లోకంలో మన్మధుడు అందరికీ ప్రేమను కలిగిస్తాడు. కానీ అటువంటి మన్మధుడికే శక్తిని ఇచ్చేది లక్ష్మీదేవి చూపులే. ఆమె కరుణ వల్లే మన్మధుడు విష్ణువు హృదయంలో స్థానాన్ని పొందగలిగాడు. మందహాసంతో కూడిన దయతో నిండిన ఆ తల్లి చూపులు మనపై పడితే మన కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. దద్యార్దయాను పవనో ద్రవిణాంబుదారాం అనే 6వ శ్లోకంలో శంకరులు తనను తాను ఒక చాతక పక్షి శిశువుతో పోల్చుకున్నారు. చాతక పక్షి కేవలం ఆకాశం నుండి పడే వానచినుకుల కోసం ఎదురు చూస్తుంది. అలాగే నేను దారిద్ర్యం అనే ఎండలో మాడిపోతూ నీ కరుణ అనే వర్షం కోసం ఎదురు చూస్తున్నాను. తల్లి దయ అనే గాలిని పంపి మేఘం లాంటి నీ కళ్ళ నుండి సంపద అనే బంగారు వర్షాన్ని కురిపించు అని ఎంతో ఆర్తిగా శంకరులు వేడుకున్నారు. ఇష్టా విశిష్ట మతయోపి యయా దయాద్ర దృష్ట్యా అనే 7వ శ్లోకంలో ఎంతో మంది మహర్షులు, జ్ఞానులు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే తప్పిస్తారు. ఆమె చూపులు సోకితే ఎంతటి కష్టమైన కార్యమైనా సులభమవుతుంది. పద్మంలో కొలువై ఉండి పద్మము కంటే అందమైన కన్నులు కలిగిన ఆ తల్లి మనకు సంపూర్ణమైన పుష్టిని, అనగా శారీరక, మానసిక, ఆర్థిక బలాలను ప్రసాదించాలి అని ఆ శంకరులు కోరుతున్నారు. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి అనే 8వ శ్లోకంలో అమ్మవారి విశ్వరూపాన్ని వర్ణించారు. చదువునిచ్చేటప్పుడు ఆమె సరస్వతి, రక్షించేటప్పుడు లక్ష్మి, సంహరించేటప్పుడు ఆమె పార్వతి. అంటే ఈ సృష్టిలో ఉన్న సమస్త శక్తులు ఆమెవే. జగద్గురువైన పరమాత్మకు శక్తిగా నిలిచిన ఆ త్రిశక్తి స్వరూపిణికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం. స్తువంతియే స్తుతిభిర మూభిరన్వహం అనే 9వ శ్లోకం ఫలశ్రుతి. 3 వేదాల సారమైన ఈ కనకధార స్తోత్రాన్ని ఎవరైతే భక్తితో పఠిస్తారో వారు ఈ లోకంలో సకల సంపదలను పొందుతారు. కేవలం ధనమే కాదు, మంచి గుణాలను, కీర్తిని, విద్వాంసుల గౌరవాన్ని కూడా పొంది అదృష్టవంతులుగా జీవిస్తారు. కనకధార స్తోత్రం కేవలం లక్ష్మీదేవిని పొగిడే స్తోత్రం కాదు,
అది ఒక ఆపన్నుడి ఆకలి తీర్చడం కోసం ఒక మహాజ్ఞాని చేసిన హృదయపూర్వక విన్నపం. మనం దేవుడిని వేడుకునేటప్పుడు మన కోసం కాకుండా ఇతరుల మేలు కోసం ప్రార్థిస్తే భగవంతుడు మరింత త్వరగా కరుణిస్తాడనేది ఇందులోని పరమార్థం. నిస్వార్థమైన భక్తితో ఈ స్తోత్రాన్ని చదివిన వారికి అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ తోడుంటుంది. జయ శ్రీ మాత్రే నమః.